వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ పేజ్ లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోండి, ఇక్కడ కెరియర్స్ ఆప్షన్ లో మీకు దీనిపైన క్లిక్ చేస్తే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఉంటుందండి. ఇదిగోండి కెరియర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్, దీంట్లో సెకండ్ నోటిఫికేషన్ అండి 06/2025 ఉంది కదా, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, మనం డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే మీకు ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ తెలంగాణలో ఉందండి. పర్మనెంట్ పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్ లో ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ కంపెనీ అనేది ఇదిగోండి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లో వర్క్ అవుతుంది. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్ గా ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఏ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అవన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు ఎలిజిబిలిటీ అని చెప్పి. ఇదిగోండి ఏజ్ చూసుకుంటే మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 27 ఇయర్స్ వరకు ఉండొచ్చు అండి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి. మిగిలిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు April 30th అండి. ఈ లోపే మీకు ఏజ్ అనేది క్యాల్కులేట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జీఈటీ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే 4 years ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలండి విత్ 60% మార్క్స్. 60% మార్క్స్ తో మీకు ఇక్కడ ఇచ్చిన ఏదో ఒక డిసిప్లిన్ లో మీకు బీటెక్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారా మీకు ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఈఎండ్ఐ ఇన్స్ట్రుమెంటేషన్, సిఎస్సి, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ట్రిపుల్ ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్ లో మీకు బీటెక్ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్ కి అప్లై చేయొచ్చు అనమాట. పే స్కేల్ చూసారా 40,000 నుంచి 1,40,000 వరకు ఉంది. ఈజీగా మీకు ₹1,00,000 పైన శాలరీ ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. టోటల్ గా మీకు 80 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అన్ని పొజిషన్స్ కి కలిపి. ఇక్కడ ఇండివిజువల్ గా ఏ పొజిషన్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఫర్దర్ గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఈ పాయింట్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడండి. ఇక్కడ ఏవైతే మీకు బ్రాంచెస్ ఇచ్చాడో ఆ బ్రాంచ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు ఏదైనా కాంబినేషన్ లో వేరే బ్రాంచ్ ఉంటే ఎలిజిబిలిటీ ఉండదని చెప్పి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. మీరు చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అండి. ఫైనల్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వాళ్ళు ఏంటి అంటే అప్పటి వరకు మీకున్న ఏదైతే పర్సెంటేజ్ ఉంటుందో 60% అడిగాడు కదా, అది మీట్ అవ్వాలన్నమాట. ఆ క్రైటీరియా అనేది మీరు మీట్ అవ్వాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి మీకు శాలరీ అండ్ బెనిఫిట్స్ చూసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. మీకు 1 year ప్రొబేషన్ ఉంటుందండి, ట్రైనింగ్ ఉంటుంది 1 year. ఇటు 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ పే స్కేల్ లో కూర్చోబెడతారు అనమాట. అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ, ప్రావిడెంట్ ఫండ్, లీవ్స్, ఇలా అన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండే ప్రతి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, బాండ్ కూడా ఉందండి. మీరు 4 years సర్వీస్ చేస్తారని చెప్పి అక్కడ బాండ్ రాయాలి మీరు కంపల్సరీగా. ఈ బాండ్ వాల్యూ ఎంత అంటే 4 lakh rupees అనమాట. ఓకేనా, ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ రిజర్వేషన్ పోస్టులు చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా వేకెన్సీస్ టోటల్ గా 80 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. అన్ని కూడా కేటగిరీ వైజ్ అలాగే బ్రాంచ్ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. ఏ బ్రాంచ్ కి ఏ కేటగిరీకి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు రిలాక్సేషన్ అండ్ ఎగ్జామ్స్ రండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ 27 years చెప్పాను కదా ఏజ్ అనేది మాక్సిమం ఏజ్. దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా అన్ని గవర్నమెంట్ సర్వీస్ కి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అండ్ అలానే పీడబ్ల్యూడీకి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, క్వాలిఫికేషన్ లో మీకు 60% మార్క్స్ అడిగాడు కదా, దానికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 50% మార్క్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇదొక ఎగ్జామ్షన్ ఉంది వాళ్ళకి. ఓకేనా, అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు టోటల్ గా ఇదిగోండి క్లియర్ గా మెన్షన్ చేశాడు మెథడ్ ఆఫ్ సెలక్షన్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే 2 stages లో ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటీ ఉంటుంది, అండ్ అలానే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 2 stages లో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, మీకు ఇక్కడ టోటల్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అంటే మీరు రాసే ఎగ్జామ్ కి 85% అండ్ మీ ఇంటర్వ్యూకి 15% ఉంటుంది. టోటల్ గా 100% ఇలా డివైడ్ చేసేది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండివిజువల్ గా మీకు సిబిటీలోను అలానే ఇంటర్వ్యూలో కూడా 50% మార్క్స్ రావాలి. అండ్ ఓవరాల్ గా 60% ఉండాలి. ఉంటేనే మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ సిబిటీ నుంచి ఇంటర్వ్యూకి ఎలా తీస్తాడంటే 1:4 రేషియోలో మీకు ఇంటర్వ్యూ తీస్తాడు సిబిటీ నుంచి. ఓకేనా, అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎక్కడ జరుగుతుందంటే మనకి హైదరాబాద్ లో కూడా సెంటర్ ఉంది. ఓకేనా, దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు.
అండ్ సిబిటి ఎలా ఉంటుందంటే టోటల్ గా మీకు 120 minutes టైం ఉంటుంది, 2 hours టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ రైట్ ఆన్సర్ కి 1 మార్క్ ఇస్తాడు అండ్ రాంగ్ ఆన్సర్ కి 0.25 మార్క్ పోతుందంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అది మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సిబిటికి హాల్ టికెట్ ఇలాంటిది ఏమైనా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆల్రెడీ వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాను. దాంట్లో మీకు అప్డేట్స్ అన్ని కూడా ఇస్తాను అనమాట. ఓకేనా. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మీకు హైదరాబాద్ లో ఉంటుందండి. ఎగ్జామ్ హైదరాబాద్ లో ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్ లో ఉంటుంది. దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ప్రింట్అవుట్ తీసిన ఆ డాక్యుమెంట్, అలానే 10th క్లాస్ సర్టిఫికేట్ అండ్ అలానే మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అండ్ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఒరిజినల్ కాపీస్. ఓకేనా. అండ్ జనరల్ కండిషన్స్ లో చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు అప్లికేషన్ ఫీజ్ అండి. ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ఆన్లైన్ లో పే చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ అలానే డిఫెన్స్ లో వర్క్ చేసే వాళ్ళకి అండ్ అలానే ఎవరైతే ఈసీఎల్ లో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫీజ్ ఎగ్జామ్షన్ అనేది ఉందన్నమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్ లో 1000 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకేనా. ఓన్లీ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు, అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టూ అండ్ ఫ్రో స్లీపర్ క్లాస్ రైల్ ఫేర్ కూడా ఇచ్చేస్తారండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రమే. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏ డీటెయిల్స్ అనేవి కూడా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మాత్రమే కమ్యూనికేట్ చేస్తారు. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వెబ్సైట్ లో లింక్ కూడా చూపించాను, అక్కడికి వెళ్ళి అప్లై చేయాలి. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 16th నుంచి June 5th వరకు ఉంటుంది అనమాట. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ కూడా తీసి పెట్టుకోవాలండి. అంటే అప్లై చేసిన తర్వాత వచ్చిన ఏదైతే ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత ఒక కాపీ వస్తుంది కదా, అది ప్రింట్అవుట్ తీసి మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత మీరు ప్రింట్ తీయడానికి ఆప్షన్ అనేది ఉండదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ప్రింట్అవుట్ కాపీ కూడా మస్ట్ అండ్ షుడ్ గా తీసుకువెళ్ళాలి. సో అప్లై చేసిన వెంటనే ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకుంటే బెటర్ అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ ప్రొసీజర్ అంతా ఇచ్చాడు, ఇవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ లేదు మీరు ఆఫ్లైన్ లో పే చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి చలానా ప్రింట్ తీసుకొని మీరు ఆఫ్లైన్ లో కూడా బ్యాంక్ కి వెళ్ళి పే చేయొచ్చు అనమాట. బట్ ఈ కాపీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఆన్లైన్ లో పే చేసినా ఆఫ్లైన్ లో పే చేసినా ఆ ప్రింట్అవుట్ కాపీ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలన్నమాట. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది May 16th నుంచి స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ అనేది మీకు June 5th వరకు ఉంది. అండ్ ఫర్దర్ గా సిబిటి, పర్సనల్ ఇంటర్వ్యూ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కన్సర్న్ వెబ్సైట్ లో ఇంటిమేట్ చేస్తానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ డీటెయిల్స్ హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనమాట ఇది. సో డెఫినెట్ గా అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్ గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.